మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మా శిరీష. గురుగారు, ఈ 2026లో ఏ రాశుల వారికి పెళ్లి యోగం ఉంది? అసలు పెళ్లి యోగం లేక చాలా మంది ఏజ్ దాటిపోతున్నారు. గురుగారు, ఏ రాశుల వారికి బ్రహ్మాండమైన పెళ్లి యోగం ఉందో చెప్పండి గురుగారు. బ్రహ్మాండమైన పెళ్లి ఒకటి పెళ్ళిళ్ళు. అసలు ఇప్పుడు యూత్ మారిందమ్మా. ఇదివరకు కాలంలో పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకునేవారు, ఇప్పుడు పెళ్ళిళ్ళు అంటే భయపడుతున్నారు. తర్వాత ముఖ్యంగా ఇదివరకు మగపిల్లలు వేధిస్తున్నారని చెప్పి ఆడపిల్లలను భయపడేవారు, తంత్రనట్రా తాగేసి వచ్చాయని. ఇప్పుడు ఆడపిల్లలను చూసి మగవాళ్ళు భయపడుతున్నారు. ఎందుకని? ఇప్పుడు ఈ మధ్య వరుస పెట్టి ఒక పేపర్లు మనం చూస్తే ఎలకల మందు పెట్టేసి చంపేసిన ఆడపిల్లలు, పురుగుల మందు పెట్టేసి ఆ తల్లి తండ్రికి అలా అవి చూసి మగపిల్లలు నిజంగా ఉచ్చపోసుకుంటున్నారు, పాస్ పోసేసుకుంటున్నారు. అంతా నౌకని చచ్చిపోయారు. అదొక ట్రెండ్ అనమాట. అయినప్పటికీ యూత్లో ఎవల్యూషన్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. కాలంలో మార్పు, మనుషుల్లో మార్పు. ఇప్పుడు మనకేం జరిగిందంటే, గతంలో వివాహ వ్యవస్థ ఉండేది, ఇప్పుడు లివింగ్ ఇన్ రిలేషన్స్ వచ్చేసినాయి. ఇది కూడా వివాహంలో కలిసిపోయింది. కోలివింగ్ హాస్టల్స్ వచ్చేసినాయి. ఇంకా ఇవన్నీ వచ్చేసిన తర్వాత వివాహానికి కొంచెం ప్రాముఖ్యత తగ్గిపోయి యూత్ ఏమనుకుంటున్నారంటే ఒక బేస్ పెట్టుకున్నారు. ముందుగా మనం ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవాలి కదా, ఒకళ్ళొకళ్ళు తెలియాలి కదా, ఇలా బొంద ఏం అర్థం చేసుకుంటారు. అందుకని కొంతకాలం ఉన్న తర్వాత అప్పుడు అర్థం చేసుకుని ప్రొసీడ్ అంటే ముందుకెళ్తాం, లేకపోతే అక్కడితో కట్ ఆఫ్ అవుతాం అంటున్నారు. ఇది కూడా జాతకంలో ఒక దోషం అన్నమాట. వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏంటి అర్థమవుతాడు, ఎవరికి అర్థమవుతాడు, వీళ్ళకంత మెచ్యూరిటీ ఉంటుందా ఎక్కడైనా అర్థం చేసుకోవడానికి? కాబట్టి వివాహం అనేటటువంటిది ఒక యోగము. ఆ యోగం ఏంటంటే, అసలు ఆ యోగానికి తెలుసుకునే ముందు ఏం చేయాలంటే, భార్యకు మొదటి శత్రువు ఎవరో తెలుసా? భర్త. భర్తకు మొదటి శత్రువు ఎవరో తెలుసా? భార్య. ఎందుకని? లగ్నం నుంచి సప్తమ స్థానం శత్రుస్థానం. అందువలన భార్యకి మొట్టమొదట 7వ స్థానం మనం వివాహం అని భార్యకి భర్తలకి చూస్తాం, జీవిత భాగస్వాములకి చూస్తాం. అందువల్ల వాళ్ళు శత్రువులు అవుతారు. వ్యాపార భాగస్వాములు కూడా అంటాం. వ్యాపార భాగస్వాములు పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళు ఏమో పెద్దగా కొట్టుకోరు, కొంతమందే కొట్టుకుంటారు. ఇది ఫిజికల్ రిలేషన్, ఎదుర్కొండగానే ఉంటారు. కాబట్టి ప్రతి దానికి వంట చేస్తుంటే వంటగదిలోకి వచ్చే మగవాళ్ళు ఉంటారు. ఏంటి ఉప్పు తక్కువ వేసావు, కారం తక్కువ, అందుకనే ఆడవాళ్ళు వంటగదిలోకి రానివ్వరు. ఇలాగా మరి ఎక్కువ మాట్లాడుకున్నారనుకోండి, ఎక్కువ మాట్లాడుకొని పాతయన్నీ తవ్వుకొని విడాకులు ఇవన్నీ తీసుకుంటున్నారు. కాబట్టి ఈ డైవర్స్ అనేటటువంటిది కూడా వివాహ వ్యవస్థలో భాగమైపోయింది. ఇప్పుడు అంటే వివాహ వ్యవస్థ డెఫినేషన్స్ మారిపోయినాయి. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, 2026 సంవత్సరం దగ్గరికి వచ్చేసరికి మేషరాశి వారికి మనకి ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఏలినాటి శని సమయంలోనే వరే నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక 50 సంవత్సరాలు ఈ అమ్మాయితో పడి ఉండు, ఇగో ఈ పిల్లల్ని కానీ నువ్వు వీళ్ళతోనే ఉండు ఇంకా అని చెప్పేసి ఒక ఇరికిచ్చేస్తుంది అనమాట ఏలినాటి శని. ఇంకా వేరే రూట్లోకి వెళ్ళనివాడు. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను నేను, పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, మేము ఎంత పెద్ద హీరోలు, మేము ఎంత పెద్ద గొప్ప వాళ్ళం అనుకోండి, బయట కోతలకు వస్తారు కదా మగవాళ్ళు, కొంచెం లేట్గా ఉంచి ఇంట్లో వాటిని బయట మీటింగ్లో అమ్మ మావిడ తంతదని చెప్పేసి భయపడుతూ వెళ్తారు. అందువలన అంటే అది నిజంగా గొప్ప పరిణామం. నేను అబ్జర్వ్ చేశాను. నేను అబ్బా ఎంత గొప్ప పరిణామం, ఒక భార్యకు భయపడేటటువంటి భర్త. మరి అది నిజంగా ఆ యొక్క బంధం ఉంది కాబట్టే వివాహ బంధం అన్నారనమాట. ఆమె ఏదో లేకపోతే ఆడవాళ్ళ చేతులు మగవాళ్ళు భయపడేటువంటి, ఈడేమో బయట బిల్డప్లు ఇస్తాడు మగవాళ్ళతో, రౌడీలతో ఫైటింగ్లు చేస్తానంటాడు, ఎమ్మెల్యేని లెక్క చేయను, మినిస్టర్ని లెక్క చేయను అంటాడు. కానీ ఇంటికి వెళ్తే పెళ్ళం తంతదని భయపడిపోయి టైంకి వెళ్ళిపోతాడు. కాబట్టి వివాహ వ్యవస్థకు ఉన్న గొప్పతనం. అంటే మేషరాశి వాళ్ళందరికీ 100% పెళ్ళిళ్ళు అయిపోతాయమ్మ, ఫస్ట్ పాయింట్. ఇకపోతే వృషభ రాశి వాళ్ళకు కూడా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మనకి ఈ మగవాళ్ళు వృషభ రాశిలో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కాస్త స్త్రీ శత్రుత్వము అనేటటువంటిది ఉంది. ఆ రాశి అలాంటిది. కాబట్టి ఈ మగవాళ్ళు తిన్నంగా ఉంటారు కదా, పాత లవర్లు, అదే సరిపోవట్లేదురా బాబా అంటే ఈ ఫారెన్ వెళ్ళి మేము చదువుకుంటాం, లివింగ్ ఇన్ రిలేషన్స్ ఇలాంటివి పెట్టుకుంటారు. మరి వాడేసుకొని వదిలేస్తే మరి పాత అమ్మాయిలు ఊరుకుంటారా? కేసులు వేస్తారు, లేకపోతే వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడతారు కదా. ఈ మధ్యనే నా స్టూడెంట్ ఒక అమ్మాయి, వాడు పెళ్లి చేసేసుకున్నాడు. పెళ్లి చేసేసుకున్నాకే వెళ్తుంటే డైరెక్ట్ వెళ్ళి ఎంటెక్ చదివింది ఆ పిల్ల, పిచ్చి పిల్ల, అమాయకురాలు అనుకుంటారు. 2 సార్లు గర్భిణీ చేశాడు నన్ను, నాకు ఇలా జరిగిందని అస్సలు మగాళ్లే భయపెడుతుంటే
హైదరాబాద్ పోలీస్ చుట్టూ తిరిగి పని చేయించుకుంది, వెళ్ళి ఆ పిల్లకి చెప్పి ఆ పెళ్లి చెడగొట్టి దగ్గరుండి. కాబట్టి మగాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది తెలుసుకోవాలి, ఆ స్త్రీ శక్తి ఎంత పవర్ఫుల్గా ఉందని. అందువల్ల పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు వీళ్ళు. ఇకపోతే వృషభ రాశి వాళ్ళకి స్త్రీ బాధ ఉంది కానీ వివాహాలు అవుతాయి. ఇకపోతే మిథున రాశి వాళ్ళకి పుష్కలంగా అయిపోతాయమ్మా. ఇక కర్కాటక రాశి వారికి పెళ్ళిళ్ళు జరుగుతాయి 70%. జరిగిన తర్వాత ఎందుకు చేసుకున్నాను రా బాబు అని బాధ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఫ్రీడమ్ ఉండదు. ఎక్కడికి వెళ్తున్నా సరే అత్తగారు అడుగుద్ది, తర్వాత భర్త అడుగుతాడు, లేకపోతే భర్త వీడి బయటకు వెళ్తుంటే పెళ్ళం అడుగుద్ది, ఎన్నింటికి వస్తున్నావు, ఎప్పుడు వస్తున్నావు అని. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి 70% అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక సింహరాశి వాళ్ళకి కూడా వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. కన్యా రాశి వాళ్ళు చేసుకున్న వివాహాలు పెటాకులు అవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళ కన్యా రాశి వాళ్ళకి. అయితే కొత్తగా వివాహాలు కూడా ఉంటాయి. ఇదంతా కూడా వివాహ వ్యవస్థ అనేటటువంటిది ఎలా ఉండాలా, 3 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ కాన్ఫిడెన్స్, మ్యూచువల్ రెస్పెక్ట్. పరస్పరం గౌరవించుకోవాలా, పరస్పరం నమ్మకం ఉండాలా, పరస్పరము అండర్స్టాండింగ్ అవగాహన ఉండాలి ఒకళ్ళ పట్ల ఒకళ్ళు. అలా ఎప్పుడైతే వీళ్ళకి ఈ 3 సూత్రాలు, అందుకే 3 ముళ్ళు అంటారు. ఈ 3 ముళ్ళు అంటే ఇవే అనమాట. ఎప్పుడైతే అనుమానం బేజం అనేటటువంటిది పడిందో పోతారు. కాబట్టి ఇదివరకు కాలంలో ఆడవాళ్ళు భయపడేవారు, ఇప్పుడు నో, ఆడవాళ్ళు భయపడేది లేదు, మగవాడే భయపడాలి. కాబట్టి వివాహ వ్యవస్థ డెఫినేషన్ మారిపోయింది. కాబట్టి మ్యాన్ డామినేటెడ్ సొసైటీగా విర్రవీగేటటువంటి పురుషులంతా కూడా లొంగిపోయారు, హ్యాండ్పెక్డ్ అయిపోయారు, భార్య యొక్క కొంగు పట్టుకొని తిరుగుతున్నారు. అలా అయితేనే కాపురాలు నిలబడతాయి. అంతేకాని రెచ్చిపోయి ఇదివరకు పాతకాలం ఉన్నాడు అత్తగారులు వచ్చి, మా కాలంలో మా అత్తగారు మేము అసలు తలెత్తామా, మా అత్తగారు మేము మా పెళ్లి చూపుల్లో మేము అసలు చూడలేదు. అవి పాతకాలపు రోజులు. నువ్వు అప్పుడు ఎద్దుల బండి వెళ్ళాయి, ఇప్పుడు నువ్వు ఎద్దుల బండి ఎక్కుతుందా ఈ అత్తగారు? ఎందుకు ఎక్కుతుంది ఏరోప్లేను? అస్సలు మొట్టమొదటి వివాహాలు నిలబడాలంటే అత్తామామలు, అటు పెద్దలు, అటు తల్లిదండ్రులు, ఇటు తల్లిదండ్రులు ఇద్దరు కలగ చేసుకోకూడదు. వీళ్ళిద్దరిని వదిలిపడేయాలి, ఫ్రీడమ్గా వదిలేసి. పోనీ జాయింట్ ఫ్యామిలీలో ఉండమనే చెప్తున్నాం, బట్ దే షుడ్ నాట్ ఇంటర్ఫియర్. ప్రతిదానికి ఒక మాంగారు, ఒక యూజ్లెస్ ఫెలో మాంగారు నాకు తెలిసినాడు, ఆ అమ్మాయి కోడల యొక్క బట్టల కలర్ వీడికి ఏంటి సంబంధం? ఈ రోగ్ సెలెక్ట్ చేసేవాడు. నెక్స్ట్ రెండవది, కోడలు పడుకుంటే కొడుకు కోడలు పడుకుంటే వీడు తలుపు కొట్టేవాడు అంటే కావాలని. అంటే ఇలాంటి శాడిస్ట్ గాళ్ళు అందరూ ఉన్నారు. సలహాలు ఇది ముందు ముఖ్యంగా ఈ అత్తగారు మాంగారు అటు ఇటు నోరు మూసుకొని వీళ్ళు ఇంటర్ఫియర్ కాకుండా ఉంటే 95% కాపురాలు నిలబడతాయి. కాబట్టి తులారాశి వారికి ఫుల్ వివాహాలు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి వివాహాలు కావు, కష్టమే. ధనుస్సు రాశి వారికి 20% వివాహాలు అవుతాయి. మకర రాశి వాళ్ళు కోర్టుల్లో కొట్టు చస్తున్నారు, వివాహాలు నిలబడవు. భార్యాభర్తలు ఎక్కడో భర్త ఒక చోట భార్య ఒక చోట ఇలా ఏవో చేసుకుంటున్నారు. అలాగా వాళ్ళకి వివాహాలు కూడా కొంచెం కష్టంగా ఉంటాయి. అంటే 12 రాశుల వారికి ఎవరికో ఒకళ్ళకన్నా అవుతాయి. కోట్ల మంది జనం కదా, పెళ్ళిళ్ళు అవ్వకుండా ఉండవు. ఎక్కువ మెజారిటీ అనమాట మనం చెప్పేది. కుంభరాశి వారి అసలే అప్పుల్లో ఉన్నాం, సమస్యల్లో ఉన్నాం, మాకు అసలు కలిసి రావట్లేదండి, ఏలినట్సేనండి అని బాధపడుతున్నటువంటి వీళ్ళకి ఒకటో పెళ్ళి ఏం కర్మ, రెండో పెళ్ళి కూడా అయిపోద్ది. ఇప్పుడు పెళ్లికి డెఫినేషన్స్ మారిపోయినాయి. పెళ్ళి ఇది వరకు పెళ్ళి అంటే ఏంటి, మొదటి పెళ్ళి అనేవారు. ఇప్పుడు ఆడపిల్ల డైవర్స్ తీసుకుంటుంది, మగవాడు డైవర్స్ తీసుకుంటున్నాడు. మొన్న ఈ మధ్యకాలంలో చక్కగా బ్రహ్మానందం గారితో జోకులు, నాగార్జున గారిది సినిమా వచ్చింది. వీళ్ళు వచ్చి అంకుల్ అంటూ ఉంటాడు, ఇంకో పిల్లడు వచ్చి మమ్మీ అంటది, ఇంకో అవతల పిల్ల వచ్చి డాడీ అంటది, ఇంకోటేమో ఆంటీ అంటది. వీడికి పిచ్చెక్కిపోద్ది బ్రహ్మానందంకి. ఏంటిది అంటే ఇతని యొక్క మొదటి భార్యకు పుట్టిన పిల్లలు ఏళ్ళు, ఈమెకు మొదటి భార్య పుట్టిన పిల్లలు ఏళ్ళు, ఆ తర్వాత వీళ్ళిద్దరికి కలిపిన పిల్లలు ఏళ్ళు. ఇది యుఎస్ ఇలా ఉందని ఆ సినిమాలో చూపించారు. యుఎస్ అని మనం అప్పుడు నవ్వుకున్నాం ఆ సినిమాలో. యుఎస్ కాదు, ఇప్పుడు ఇండియాలో కూడా అలాగే ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా వివాహ వ్యవస్థ అనేది విడాకులు తీసుకోకుండా కాపాడుకుంటే మంచిది. కానీ పెద్దలు కూడా ఇప్పుడు రెచ్చగొట్టేస్తున్నారు విడాకులకి. బుద్ధి లేని జనం విడాకులకి తల్లిదండ్రులే ముందు ప్రోత్సహిస్తున్నారు, ఆడపిల్లల్ని కానీ మగపిల్లల్ని కానీ. పాపం వీళ్ళు బాగానే ఉంటారు, కలపడానికి ట్రై చేయట్లేదు వీళ్ళు. కాబట్టి వివాహం చేసుకునే కంటే కూడా ముందు ఈ డైవర్స్కి ప్రోత్సహించేటటువంటి వాళ్ళు వీళ్ళని దూరం పెట్టేయాలి ఫస్ట్. లేకపోతే మీనరాశి ఆఖరిగా, ఈ మీనరాశి వారికి కూడా వివాహాలు అవుతాయమ్మా. ఒక 75% వివాహాలు అవుతాయి. ఈ విధంగా 12 రాశుల వారికి కూడా ఈ రకంగా ఉన్నాయి. ఎవరికైతే వివాహాలు కావట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా మనము ఏం చేయాలండి అంటే కాత్యాయని వ్రతం అని ఉంటుంది. ఇప్పుడు మన బెదవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో మనకి కాత్యాయని దేవిని పెట్టాం. గోపికలందరూ కూడా శ్రీకృష్ణుడు తమ భర్త కావాలని కాత్యాయని వ్రతాన్ని చేస్తారు.
రుక్మిణీదేవి కాత్యాయని వ్రతం చేసింది, సీతాదేవి కాత్యాయని వ్రతం చేసింది రాముడి కోసం. ఈ రకంగా కాత్యాయని వ్రతం కనుక చేసుకున్నట్లయితే ఈ యొక్క కొద్ది దోషాలు పోతాయి. ఆ విధంగా శుక్రుడు మనకి మగపిల్లలకి శుక్రుడు బలంగా చేసుకోవాలి, లేకపోతే వాడికి పెళ్ళే కాదు. ఆడపిల్లలకి గురుబలం కావాలి, గురు చరిత్ర చదువుకోవాలి. మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు 108 సార్లు ఓం దత్తాత్రేయాయ నమః అంటూ గురుబలం చేసుకోవాలి. గురువారం ఫాస్టింగ్ ఉండాలి. మగోడు శుక్రవారం ఫాస్టింగ్ ఉండాలి. బొబ్బర్ల దానం చేయాలి మగోడు, తెలుపు రంగు వస్త్రాలు పేద బ్రాహ్మణికి. ఆడపిల్ల మనకి శనగల దానం చేయాలి. తర్వాత ఈ యొక్క పసుపు రంగు బట్టలు. ముఖ్యంగా ఆడపిల్లలైనా మగపిల్లలైనా వీళ్ళు లవ్ అఫైర్స్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకి మెచ్యూరిటీ అంత ఉండదు. తల్లిదండ్రులు చూసిన సంబంధాలు చేసుకుంటే మంచిది. ఎందువల్లంటే తల్లిదండ్రులు బంధువులు ఇంతమంది కలిసి బిగించి చేస్తేనే నిలబడట్లేదు. మరి మామూలుగా వీళ్ళకి చేసేవి బాండేజ్ అనేది ఉండాలన్నమాట. అవతల వాడికి భయం అనేది ఉండాలి, ఫియర్ అనేది ఉండాలి. అమ్మో పెద్దవాళ్ళు అడుగుతారు అని. అలా కాకుండా వీళ్ళే కొట్టుకొని విడిపోతారు. కాబట్టి ఇక ఫారెన్ సంబంధాల మోజులో ఉన్నారు. ధనం, సాఫ్ట్వేర్ ఇంజనీర్లని, ఇదని అదని పెద్ద పెద్ద ప్రొఫెషన్స్లో కావాలనుకుంటున్నారు. అలాంటి కాపరాలు నిలవవు. కాబట్టి మాకు 20 కోట్లు ఉంది, 40 కోట్ల పెళ్లి కొడుకు కావాలన్నవాడు 36 సంవత్సరాల వరకు పెళ్లి కాకుండా ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉన్నారు. ఇలాంటి డిమాండ్స్ అన్నీ వదిలేసి మనిషిని మనిషిగా చూడాలి. పేదవాడిని పేద లేదు, గొప్ప లేదు. మనిషి ఫస్ట్. మనిషి ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ని అడుగు, ఒక పోలీస్ ఆఫీసర్ని అడుగు, అంటే బాగా ఐఏఎస్లు చేసినటువంటి వాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ బాగా మెచ్యూరిటీ ఉన్నటువంటి ప్రైవేట్ ఎంప్లాయీ కానీ అడిగితే ఏమంటారు తెలుసా? వాళ్ళ ఉన్నత పొజిషన్ చెప్పరు. మొట్టమొదటి మా పోస్టులు వదిలేయండి సార్, ముందు మనం మనుషులు అంటారు. ఆ గౌరవం ఎప్పుడైతే ఇస్తారో ఈ విడాకులు అనేటటువంటివి రావు. అంతేగాని అత్తగారినేమో బయట దానిలాగా చూసే కోడలను చెప్పు తీసుకొడేయాల. ఈ రోగ్గు ఉంటాడు ఎవడో ఈ పెళ్లి కొడుకు గాడు, వీడు తల్లిదండ్రులకు ప్రతిదీ చెప్తా ఉంటాడు ఫోన్లు చేసి, మాట్లాడుతుంటాడు. వీడిని చెప్పు తీసి కాలు ఎరగొట్టేయాలి వీడిని. అంటే ఇక్కడ పెళ్ళానికి మళ్ళీ అక్కడ తల్లిదండ్రులకు సీక్రెట్గా హెల్ప్ చేస్తాడు, మళ్ళీ వచ్చి పెళ్ళానికి చెప్తాడు. ఎవడు చెప్పమన్నాడు? మరి గొడవలు రావా? మళ్ళీ వాళ్ళ అమ్మా నాన్నని చూడాలి కానీ అవతల వాళ్ళ అమ్మా నాన్నని చూడకూడదు. అందువలన ఇద్దరు కూడా ముందు ఈ పెళ్లిళ్ళు చేసే ముందు ట్రైనింగ్ ఇవ్వాలి. ఇద్దరిని ఎరగదీసే ట్రైనింగ్ అనమాట. ఇచ్చేస్తే ఉంటుంది. మరి ఈ బుద్ధి లేని తల్లిదండ్రులు అలా చేయట్లేదు కదా, కాబట్టి డైవర్స్లు వచ్చినాయి. కాబట్టి వివాహ వ్యవస్థ అనేది చాలా గొప్పది, దాన్ని నిలబెట్టుకోవాలి. ఈ రాశుల వారికి అందరికీ మన 2026 సంవత్సరంలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఇలా చేసుకుంటే చక్కగా విడాకుల రేటు తగ్గించి కాపురాలు చేసుకోమని మనం ముగిద్దాం. గురుగారు, ఈ 2026లో ఏ రాశి వాళ్ళకి పెళ్లి యోగం ఉందో లేదో అని చక్కగా వివరించారు. ఎవరికి లేకపోయినా వాళ్ళు ఏ పరిహారం చేయాలో కూడా చాలా అద్భుతంగా చెప్పారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.